దేవుని వాగ్దానాలు నిజమైనవి, సత్యమైనవి, నమ్మదగినవి, వాటి కోసం విశ్వసిస్తూ ఎదురు చూడాలి. ఆలస్యం నువ్వు అనుకుంటున్నవేమో జరుగుతాయి. చాలా సందర్భంలో దేవుని వాగ్దానాలు నా జీవితం ఇంకా జరగలేదు, ఆయన చెప్పాడు ఇంకా అవ్వలేదు, ఆయన చేస్తున్నాడు ఇంకా కాలేదు అనుకుంటూ పొరపాటు. దేవుని వాక్యం ఏమంటుందంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక అది తప్పక జరుగుద్ది. విశ్వాసంతో నువ్వు దాని వాగ్దానాన్ని పట్టుకోవాలి. అంతేకాదు, వాగ్దానం ఆలస్యం అని అనుకుంటున్నావేమో, హబక్కూకు గ్రంథంలో చెప్పినట్లు నిర్ణయ కాలంలో ఖచ్చితంగా జరుగుద్ది, జాగు చేయక జరుగుద్ది. అబ్రహాము విశ్వసించాడు జరుగుద్దని, విశ్వాసాన్ని బట్టి బలం పొందుకున్నాడు. శారా విశ్వసించింది, దేవుడు మరుసటి సంవత్సరంగా చేస్తాడని కౌగిట్లో కుమారుణ్ణి పెట్టాడు. కాబట్టి మన దైనందిన జీవితంలో దేవుడు చేస్తాను అని చెప్పిన వాగ్దానాన్ని ఖచ్చితంగా చేస్తాడని విశ్వసించాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ పూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఆయన మాటలు ధ్యానం చేసే ముందుగా ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుని అడిగారు, నీకు ఎవరంటే బాగా ఇష్టం అని అడిగారు. మీ ఇంట్లో ఎవరంటే బాగా ఇష్టం నీకు అని అడిగితే ఆ బాబు ఏం చెప్పాడంటే, మా నాన్న అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పాడు. మా నాన్న అంటే బాగా ఇష్టం అన్నాడు. ఎందుకు మీ నాన్న అంటే నీకు బాగా ఇష్టం అంటే, అతడు ఏం చెప్పాడంటే, మా నాన్న మాట తప్పడు, ఇస్తానంటే ఇస్తాడు, తెస్తాను అంటే తెస్తాడు, వస్తాను అంటే వస్తాడు, మన మాట తప్పడు అన్నాడు. దేవుడు కూడా మన దైనందిన జీవితాల్లో వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని తప్పడు. ఏం చేస్తే వాగ్దానం చేస్తే తప్పడు. కాబట్టి ఈ పూట మనం దేవుని వాగ్దానాల గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వాక్యం చదవండి. సంఖ్య 23:19. దేవుడు అబద్ధమాలుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన వాడా నీకు వందనాలు. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట శక్తివంతం. నీవు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడువు. వాగ్దానం చేసిన నీవు వాటిని నెరవేర్చుటకు సమర్థుడువు, శక్తి కలిగిన వాడు. ఈ పూట మీరే మాతో మాట్లాడి, మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలో ఉన్న శక్తిని మేము ఆస్వాదించి అలా జీవించగలిగిన భాగ్యమును మీరు మాకు ప్రసాదించండి. నీకు స్తోత్రాలు. చదవబడిన లేఖనాల్లోంచి నీ బిడ్డలతో మేము ఏం మాట్లాడాలో సమయోచితమైన ప్రతి మాట మీరు నా నోట నుంచి మీకు మాత్రమే మహిమను తెచ్చుకోనమని నజరేయుడుగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తు నుంచి నడిపించుకుంటూ తీసుకొస్తున్నప్పుడు ఇంచుమించుగా మోయాబు దేశానికి, ఆ ప్రాంతానికి చాలా సమీపంకి వచ్చారు. ఇశ్రాయేలు చాలా బలమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చూసి బాలాకు అనే రాజు ఏం చేశాడంటే, ఈ ఇశ్రాయేలందరినీ నేను చూస్తున్నాను, వీళ్ళు పెద్ద సమూహము, ఎద్దు పచ్చికని నాకేసినట్లు ప్రపంచాన్ని మొత్తం నాకేసేంత వాళ్ళు వీళ్ళని ఎలాగైనా శపించాలి, ఎలాగైనా నాశనం చేసేయాలి అని ఈ బాలాక్ ఏం చేశాడంటే బిలాము అనే ప్రవక్తను పిలిపించాడు. బిలాము అనే ప్రవక్త బలిపీఠం కట్టి ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు ఇశ్రాయేల్ని శపించడానికి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాడు. అయితే బాలాకేమో బంగారం ఇస్తాను, వెండిస్తాను, ధనం ఇస్తాను అని ఆఫర్స్ ఇస్తున్నాడు. దేవుడేమో ఇశ్రాయేల్ని శపించకూడదు అని చెప్పేశాడు. అప్పుడు బిలాము అనే ప్రవక్త చెబుతున్న మాట ఏంటంటే, నోరు తెరిచి ఇలా చెబుతున్నాడు, దీవించమని సెలవాయను, దాన్ని నేను మార్చలేను అన్నాడు. శపించమని తీసుకొస్తే ఎందుకు దీవిస్తున్నావు అంటే ఆయన సెలవిచ్చాడు. ఇక్కడ ఈయన ఏం మాట్లాడతాడంటే, మనుషులు మాటలు తప్పుతారు, మనుషులు వారి అభిప్రాయాలు మార్చుకోవచ్చు, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో
దేవుడు చెప్పిన ప్రామిస్ ఏదైతే ఉందో, దేవుడిచ్చిన నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరడు, విడిచిపోడు అనే వార్తను ఆ వ్యక్తికి చెబుతూ వచ్చాడు. దేవునికి వాగ్దానాలు నిలబెట్టుకునే స్వభావం ఉందని, దేవుని ప్రజలు వాగ్దానాలను ఉల్లంఘించినా దేవుడు మాత్రం తన చేసిన వాగ్దానాన్ని ఏ రోజు మీరడు అనే విషయాన్ని ఒక ఇశ్రాయేల్ని శపించడానికి వచ్చిన ఒక ప్రవక్త, ఇశ్రాయేల్ని శపించమని తీసుకొచ్చిన ఒక రాజుతో మాట్లాడుతున్న సంభాషణ ఇది. ఈ పూట మనం గమనించాలి, ఆయన వాగ్దానం చేస్తే అది మారడు, అది మీరడు, అది కాదు అనడు, అది మార్చుకుందాం అనడు, దాన్ని ఇంకోలాగా చేద్దాం అని మార్చుకోడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. మన దైనందిన జీవితంలో అసలు వాగ్దానాలు ఎలా ఉంటాయి? వాగ్దానాలు ఏంటి? వాగ్దానాలు దాని ప్రామాణికతలు ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంటని కొన్ని మాటలు ఈ పూట మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 21:44 ఉంది కదా, ఆ 44 చదువు. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగు చేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేక పోయెను. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాగ్దానాలు నిజమైనవి. దేవుని వాగ్దానాలు నిజం అనడానికి రుజువు ఏంటంటే, యెహోషువ గ్రంథంలో రాయబడిన ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, వారి పితరులతో ఆయన ఏం చెప్పాడో అవన్నీ చేశాడు, అవన్నీ నెరవేర్చాడు, ఒక్క మాట కూడా తప్పిపోలేదు అన్నాడు. ఏమన్నాడు? ఒక్క మాట కూడా తప్పిపోలేదు. ఏది ఫెయిల్ అవ్వాల అని చెప్పిన దాంట్లో, ఇస్తానన్న స్వాస్థ్యం విషయంలో, జరుగుతున్న యుద్ధాల విషయంలో అబ్రహాంకి ఏం చెప్పాడో అది ఇక్కడ జరుగుతుంది. అబ్రహాం చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, యోసేపు చనిపోయాడు. యోసేపు తర్వాత చాలామంది ఫరోలు వచ్చారు. యోసేపు అంటే ఎవరో ఎరుగని ఫరో. అంటే ఒక మాట చెప్పాలంటే, భారతదేశంలో ఎంతమంది ప్రధానులు వచ్చినా, భారతదేశానికి ఎంతమంది రాజకీయ నాయకులు మారినా, మొట్టమొదటి ప్రధాని ఎవరు అనేది అందరికీ గుర్తుంటుంది. మొట్టమొదట ఎవరు పరిపాలించారు, రెండో వాళ్ళు ఎవరు, మూడో వాళ్ళు ఎవరు అని ఇట్లా గుర్తుపెట్టుకుంటూ వస్తారు. కొంతకాలానికి ఏం చేస్తారంటే, ప్రజెంట్ ఉన్నవారిని గుర్తుపెట్టుకొని వారికి పూర్వం ఉన్న వాళ్ళు మర్చిపోతారు. ఈరోజు ఇంత సాంకేతికత ఉంది కాబట్టి గూగుల్ చేసినా డీటెయిల్స్ మొత్తం వస్తాయి కాబట్టి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ రోజుల్లో ఓరల్ ట్రెడిషన్ అంటే, నా నోటికుండా నా పిల్లలకు చెబితే వాళ్ళు వాళ్ళ నోటికుండా వాళ్ళ పిల్లలకు చెబితే వాళ్ళు వాళ్ళ నోటికుండా వాళ్ళ పిల్లలకు చెబుతారు. ఈ ట్రెడిషన్, ఈ ఓరల్ ట్రెడిషన్ ఏదైతే ఉందో ఇది మారిపోయిందంటే సమాచారం పాస్ అవ్వదు. కాబట్టి యోసేపుని ఎరుగని ఫరో వచ్చేంత వరకు ప్రజలు క్షేమంగానే ఉన్నారు. ఎప్పుడైతే యోసేపు వీళ్ళని పరిపాలించాడని, వీళ్ళకి ఆహారం పెట్టాడని, దేవుని జ్ఞానం చేత రాజ్యాన్ని కాపాడాడని, చుట్టుపక్కల రాజ్యాలు మొత్తం ఈయన దగ్గరికి వచ్చాయన్న విషయాన్ని ఎరగని ఫరో పరిపాలన చేస్తున్నప్పుడు, ఇశ్రాయేలు చూసినప్పుడు ఆయనకి భయం కలిగి వీళ్ళని సమూలంగా నాశనం చేయాలని ఒక ఆలోచన కలిగింది. ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగిందో దాన్ని వెంటనే అమలు చేయడం ప్రారంభించేశాడు. మోషేను దేవుడు ఎన్నిక చేశాడు. వీళ్ళు ఏడ్చి కన్నీరు కారిస్తే, అప్పుడు కన్నీరు కారుస్తున్నప్పుడు కూడా బైబిల్లో రాయబడిన మాట నిర్గమకాండంలో ఏంటంటే, వీరి కన్నీరు చూసినప్పుడు అంట దేవునికి తాను అబ్రహాముతో చేసిన నిబంధన జ్ఞాపకం వచ్చిందంట. ఏడ్చింది వీళ్ళు, నిబంధన అయింది. అక్కడి నుంచి ఈయన బయటికి తీసుకొచ్చాడు. ఇస్తున్న ప్రతి భూమి, చేస్తున్న ప్రతి యుద్ధం, ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, దేవుడి తోడైన ప్రతి విధానం, ఇవన్నీ కూడా వీరిని బట్టి కాదంట, అబ్రహామును బట్టి. యెహోషువ గ్రంథంలో ఏం రాస్తున్నాడంటే, మా పితరులతో ఏదైతే చెప్పాడో, అబ్రహాముతో ఏదైతే చెప్పాడో, ఇస్సాకు యాకోబుల జీవితాలు ఏదైతే నెరవేరుస్తానో, ఇస్సాకు జీవితంలో ఏదైతే కలిగిందో, యోసేపుకి ఏ ప్రమాణాలు అయితే చేయబడ్డాయో, యోసేపు ఏ వాగ్దాన భూమి అయితే నేను చేరతాను నిరీక్షించాడో, దాన్ని చేరటం కోసం, దానికి వెళ్ళటం కోసం దేవుడు ప్రతిదీ సమకూర్చి జరిగిస్తున్నాడు. ఈ ప్రాసెస్లో ఆయన చెప్పిన ఏ మాట తప్పిపోలేదు అన్నాడు. దేవుని వాగ్దానాలు నిజమైనవి, దేవుని వాగ్దానాలు నెరవేర్చబడేవి అనడానికి వీరి జీవితాలు మనకి నిలువెత్త సాక్ష్యంలా కనబడతాయి. నా భావన అర్థమవుతుందా? వీళ్ళ జీవితాలు మనకి నిలువెత్తిన దర్శనంలా కనబడతాయి. బైబిల్లో ఉన్న కొన్ని ప్రామిస్లు, దానికోసం మనం ఎదురు చూడాల్సిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, హబక్కూకు 2:3.
ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. హల్లెలూయా. కిందే ఉందమ్మా, జాగు చేయక వచ్చును. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, యెహోషువ గ్రంథం ఆధారం చేసుకుని మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని వాగ్దానాలు నిజమైనవి, దానికి రుజువులు కూడా చెప్పారు. పితరులతో చెప్పాడు, ఆయన చెప్పిన మాటల్లో నేటికి ఏది తప్పిపోలేదని. ఈ హబక్కూకు 2వ అధ్యాయం 3వ వాక్యాలకు మనం వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో, ఆయన చెప్పిన వాక్కులు ఏదైతే ఉన్నాయో ఇవి తప్పక జరుగుతాయి. ఇవేం చేస్తాయి? తప్పక జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి అంటే నిర్ణయ కాలంలో జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయంట? నిర్ణయ కాలము. కీర్తనకారుడు ఏమంటాడంటే, నా తల్లి గర్భంలో నేను పిండముగా రూపుదిద్దబడక మునిపే నీ గ్రంథములో సమస్తము లిఖించబడి ఉన్నాయి అన్నాడు. నేను ఏమవ్వాలో, ఏం చేయాలో, నా బ్రతికి ఎలా ఉండాలో మొత్తం నీ దగ్గర ఉంది. నీ దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఎప్పుడు ఇదంటే, నా తల్లి గర్భంలో పిండముగా నేను పడకముందే నువ్వు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసావు నా కోసం, అదంతా ఉంది. సమస్య ఏంటంటే అవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే దాని కాలంలో జరుగుతూ వచ్చేస్తాయి. హబక్కూకు ఏం చెప్తున్నాడు అంటే, నేను చెప్పిన మాట ఏదైతే ఉందో, చేసిన వాగ్దానం ఏదైతే ఉందో, నెరవేరుస్తానని చెప్పిన ఏదైతే ఆ మాట ఉందో ఇది తప్పక జరుగుద్ది, జాగు చేయకు వస్తుంది. ఒకవేళ ఆలస్యం అని నువ్వు అనుకుంటున్నావేమో, ఒకవేళ నీ దృష్టికి ఇది ఆలస్యం అనుకుంటే ఆగు. ఆలస్యం అనుకుంటే ఏం చేయి? వెయిట్ చేయి. తప్పకుండా అది జరుగుద్ది. ఎప్పుడంటే దాని నిర్ణయ కాలంలో జరుగుద్ది. వాగ్దానాలు నిజమైనవి, సత్యమైనవి. 2 బైబిల్ ఏం చెబుతుందంటే దానికోసం నువ్వు వెయిట్ చేయాలి. కనాని విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు వెంటనే క్విక్గా మరియా స్పందించి యేసు దగ్గరికి వచ్చి, ద్రాక్షరసం అయిపోయింది, ఏదైనా ఒక కార్యం చేయమని అడిగింది. మంచిదే. వెంటనే యేసుప్రభువారు ఏమన్నారు? అమ్మా, నా సమయం ఇంకను రాలా, నువ్వు ఎదురు చూడాలా వద్దా? నా సమయం వరకు ఎదురు చూడు అన్నాడు. హబక్కూకు గ్రంథంలో కూడా ఏం చెబుతున్నాడంటే, అది లేట్ అవుతుందని నువ్వేమనుకోవద్దు. లేట్ అవుతుంది ఏమనుకోవద్దు. ఆలస్యం నువ్వు అనుకుంటున్నావేమో. నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలంలో వాగ్దానాలు జరుగుతాయి. కొన్ని వాగ్దానాల కోసం, కొన్ని నిబంధనల కోసం, కొన్ని దేవుని ఆశీర్వాదాల కోసం మనము ఎదురు చూడవలసిన ఆవశ్యకత ఉంది. ఎదురు చూడవలసిన అవసరత ఉంది. వాగ్దానాలు సత్యమైనవే. వాటి కోసం ఒక్కోసారి మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఒకసారి మనం ఏం చేస్తామంటే దాన్ని పట్టుకోవటంలో విఫలమైపోతాం. బైబిల్లో మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. హెబ్రీ 10:23. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా. హల్లెలూయా. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు. వాగ్దానాలు సత్యమైనవి అని చెబుతూనే, వాగ్దానాల కోసం ఎదురు చూడాలి అని చెబుతూనే, వాగ్దానాన్ని విశ్వాసంతో పట్టుకోవాలి అని హెబ్రీ గ్రంథకర్త చెబుతున్నాడు. వాగ్దానం ఎలా పట్టుకోవాలి? విశ్వాసంతో. అక్కడన్న మాట ఏంటి? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక. వాగ్దానం చేసింది ఎవరంట? నమ్మదగినవాడు. ఆ పిల్లోడు ఏమంటున్నాడు? మా నాన్నంటే ఇష్టం. ఎందుకంటే ఆయన వస్తానంటే వస్తాడు, తెస్తానంటే తెస్తాడు, ఇస్తానంటే ఇస్తాడు. దేవుడు కూడా చేస్తాను అని ఏదైనా చెబితే చేస్తాడు. అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు చెప్పాడు, నీకు సంతానం ఇస్తాను, భూమి ప్రదేశం మొత్తం, ప్రపంచం మొత్తం నీ సంతతి వలన దీవించబడుద్ది అని చెప్పాడు. అబ్రహాము దేవుని పిలిచిన 25 ఏళ్ల వరకు పిల్లలు లేరు. శారాయి కంగారు వచ్చేసింది. అబ్రహాం కూడా ఒకవేళ హాగర్ వల్ల నాకు సంతతి ఇస్తాడేమో అని భ్రమలోకి వెళ్ళిపోయాడు. ఇది జరిగి దేవుడు అబ్రహాంతో మాట్లాడకుండా 13 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా మరలా దేవుడు అబ్రహాంతో ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ఎదుట నిందారహితుడిగా బ్రతుకన్నాడు. అంటే నువ్వు వెళ్తున్న వే ఏదైతే ఉందో ఇట్స్ నాట్ కరెక్ట్. ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. నువ్వు ఒక ప్లాన్ వేసుకుంటున్నావు, నిందారహితుడిగా బ్రతుకన్నాడు. మరలా అబ్రహాము దేవుని వైపు తిరిగేంత వరకు, అంటే ఇంచుమించు 25 ఏళ్ళు లేట్ అయింది, కానీ ఇచ్చిన వాగ్దానం మాత్రం ఎక్కడ ఆగకుండా పోలే. చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడని ప్రతి క్షణం అబ్రహాము నమ్మాడు. కానీ ఎక్కడ అసహనానికి అబ్రహాము గురికాల. మన దైనందిన జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని పట్టుకోవటం.
2 కొరింథీ పత్రిక 1:20 ఒక మాట ఉంటే చదవండి. మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండునట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఎవరిలో స్థిరపరిచి? యేసును బట్టి. యేసుక్రీస్తులో మన వాగ్దానాలన్నీ నెరవేర్చబడి ఉన్నాయి. యేసుక్రీస్తులో మన వాగ్దానాలను మనం పొందుకొని ఉన్నాం. ఆమేన్ అని పొందుకోవటమే మన తరువాయి. ఆమేన్, యేసు నామములో నాకు ఈ ఆశీర్వాదం అనడమే తరువాయి. సమస్య ఏంటంటే మనం ఆ మాట పలకటానికి ఆలస్యం చేస్తున్నాం. ఆ పాట పలకటం చాలా సందర్భాల్లో మర్చిపోతున్నాం. వాగ్దానాలు నిజమైనవి. వాగ్దానాల కోసం ఎదురు చూడాలి. వాగ్దానాన్ని విశ్వాసంతో పట్టుకోవాలి. యేసుక్రీస్తులో ప్రతి వాగ్దానం మనకు అనుగ్రహించబడే ఉన్నది అని చెబుతున్నాడు. రోమిలికి రాసిన పత్రికలో అబ్రహాం గురించి మాట్లాడుతుంటాడు. 4వ అధ్యాయము 20-21 వాక్యాల్లో చూడండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన అబ్రహాం అనే వ్యక్తి బలమును పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఉపయోగించిన ఆయుధం ఏంటంటే విశ్వాసం. ఆది కాండానికి మనం వెళ్ళి 21వ అధ్యాయము 1-2 వాక్యాలు చదివితే అక్కడ శారమ్మ గురించి కొన్ని మాటలు చెప్పబడతాయి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గుర్తు చేసిన. ఏం చెప్పాడు? మరలా మరుసటి సంవత్సరం నేను వస్తాను, శారాకు ఒకటి కుమారుడు ఉంటాడన్నాడు. అది చేశాడు ఆయన. దేవుని వాగ్దానాలు నిజమైనవి, సత్యమైనవి, నమ్మదగినవి. వాటి కోసం విశ్వసిస్తూ ఎదురు చూడాలి. ఆలస్యం నువ్వు అనుకుంటున్నవి జరుగుతాయి. చాలా సందర్భంలో దేవుని వాగ్దానాలు ఆ జీవితం ఇంకా జరగలేదు, ఆయన చెప్పాడు ఇంకా అవ్వలేదు, ఆయన చేస్తున్నాడు ఇంకా కాలేదు అనుకుంటూ పొరపాటు. దేవుని వాక్యం ఏమంటుందంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక అది తప్పక జరుగుద్ది. విశ్వాసంతో నువ్వు వాగ్దానాన్ని పట్టుకోవాలి. అంతేకాదు వాగ్దానం ఆలస్యం అని అనుకుంటున్నావేమో. హబక్కూకు గ్రంథంలో చెప్పినట్లు నిర్ణయ కాలంలో ఖచ్చితంగా జరుగుద్ది, జాగు చేయక జరుగుద్ది. అబ్రహాము విశ్వసించాడు జరుగుద్దని, విశ్వాసాన్ని బట్టి బలం పొందుకున్నాడు. శారా విశ్వసించింది, దేవుడు మరుసటి సంవత్సరానికి చేస్తాడని కౌగిట్లో కుమారుణ్ణి పెట్టాడు. కాబట్టి మన దైనందిన జీవితంలో దేవుడు చేస్తాను అని చెప్పిన వాగ్దానాన్ని ఖచ్చితంగా చేస్తాడని విశ్వసించాలి. ఒక మాట ఉంటుంది, లూకా సువార్త 2వ అధ్యాయము 25 వాక్యం నుంచి మనం చదువుతుంటే చూడండి. లూకా 2:25. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడినై ఉండి ఇశ్రాయేలులకు ఆదరణ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. సిమియోను అన్న ఒక ప్రవక్త ఉన్నాడు. ఇజ్రాయేల్ ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఏంటయ్యా ఆదరణ అంటే? మెస్సీ రావాలి, ఇజ్రాయేల్ని విమోచించాలి, వాళ్ళకి ప్రక్షాళన చేయాలని ఎదురు చూస్తున్న వ్యక్తి సిమియోను ఒకడు. నువ్వు ఆయన్ను చూడకుండా మరణము పొందవు అని ఒక వాగ్దానం చేయబడింది దేవుని ద్వారా. సిమియోను రక్షకును చూడకుండా, మెస్సీను చూడకుండా, విమోచకును చూడకుండా, మీ ప్రజల కొరకు, మీ కొరకు ప్రక్షాళన చేయగలిగిన వ్యక్తిని చూడకుండా నువ్వు చనిపోవు అని దేవుని వాక్కు ద్వారా చెప్పబడింది. మరియా యోసేపులు యేసు ప్రభువుని తీసుకుని దేవాలయానికి వచ్చినప్పుడు చేతిలో పట్టుకుని నాదా నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నేను దాసుని పోనిచ్చుచున్నాను అని ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. చూశాడు రక్షకుడిని ఆయన. ఎప్పుడు చేయబడిందో వాగ్దానం తెలియదు, కానీ వాగ్దానం నెరవేరే వరకు బ్రతికే ఉన్నాడు. మన దైనందిన జీవితాల్లో వాగ్దానం నెరవేరకుండా చనిపోం, వాగ్దానాలు ఫలించకుండా చనిపోం, దేవుడు చేసిన వాగ్దానాలు అనుభవించకుండా చనిపోం, దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చకుండా చనిపోం, దేవుడు చేసిన వాగ్దానాలు మనలో, మన సంతతిలో కనపరచకుండా మనము చూడకుండా చనిపోం. సిమియోను బ్రతికే ఉన్నాడు. వాగ్దానాన్ని చూశాడు, వాగ్దానం చేయబడిన వ్యక్తిని చూశాడు, వాగ్దానం చేయబడిన దీవెనకరమైన ప్రక్షాళన చేసే యోధుని చూశాడు సిమియోను. ఇప్పుడు సమాధానంగా పోనిచ్చుచున్నానయ్యా అన్నాడు. మన జీవితాల్లో దేవుని వాగ్దానాలు చెప్పినట్లు నెరవేర్చబడతాయి అంటానికి లేఖనాలు రుజువు. అట్టి వాగ్దానాలు మన జీవితంలో చేయబడిన ప్రతి వాగ్దానములు నిశ్చయముగా దేవుడు నెరవేర్చునుగాక.